కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద జబ్బు ఉంది అన్నట్టు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళకి శత్రువులు. 5 ఏళ్ళు పట్టుమని ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళకు ఒక ఇంటాలరెన్స్ ఉందన్నట్టు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 ఏళ్ళు ఉంటే చాలు రికార్డ్ చేస్తున్నట్టు. మీరు ఒకసారి హిస్టరీ చెప్పండి, వాస్తవాలు చెప్తున్నాను. 1977 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 89 నుంచి అంటే మొత్తం 93 వరకు ఏంటంటే 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 2009 నుంచి 2014 వరకు ఏంటంటే 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. ఇదంతా పక్కన పెట్టి బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఇద్దరు కలిపి కాంగ్రెస్ పార్టీని ఏంటంటే మొత్తం దెబ్బతీస్తుందని చెప్పి పదే పదే చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు. మీ మీద ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు. మరి ఎవరు ఏంటంటే బీజేపీలో కుట్ర చేస్తారని చెప్పి పదే పదే చెప్తున్నారు కదా. బీజేపీ ఎప్పుడు ఏంటంటే కుట్ర చేయదు. ఎందుకంటే మా దగ్గర వచ్చిన ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళను రాజీనామా చేసి మా పార్టీలో చేర్చుకొని తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోయి ఎన్నికల్లో ఏంటంటే గెలిపించిన ట్రాక్ రికార్డు కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. మీ దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలైతే 2014 నుంచి 2019 వరకు 12 మంది ఏంటంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపు కొట్టినారు. ఇవాళ మీరు 64 స్థానాలు గెలుచుకున్నారు 2023లో కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం ఇంతకుముందు ఏంటంటే మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్తోనూ ఎంఐఎం ఆల్రెడీ ములాఖాత్. ఎందుకంటే ఎంఐఎం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీతోటే వాళ్ళు మిత్రపక్షాలు ఉంటారు. సో 64 + 7 71 ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చినారు 74. ఇంకా మీకు ఎందుకు ఏంటంటే భయం వస్తుంది? మా ఒక ఏంటంటే పార్టీని ఏంటంటే కూల్స్తారని చెప్పి. ఎవ్వరు కూల్చరు, మీ దగ్గర ఉన్న వాళ్ళే కూల్స్తారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డిని తీసేయండి, మాకేంటంటే ఈ యొక్క అధ్యక్ష పదవి ఇవ్వండి, మేమేంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తామని చెప్పి పదే పదే చెప్పినారు. ఇవాళ ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ ఏంటంటే ఇదే పరిస్థితి ఉంది. పట్టుమని మీరు 5 సంవత్సరాలు ఉంటారా లేదా అని చెప్పి ఏంటంటే మీకే గ్యారంటీ లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు. ఈ 6 గ్యారెంటీల గురించి మీరు ఏం మాట్లాడతారనేది కూడా మేమేంటంటే ప్రశ్నిస్తున్నాం.